కోసమే మేము వచ్చినాం. ఎందుకంటే మాది ఉద్యమ పార్టీ. మేము ఇంకా పోలవరంలో ఇంకో విషయం, ఒక్క విషయం చెప్పి నేను దాంట్లోకి పోతా. పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేసినాడు బైసాబ్ 10,000 కోట్లతో జీవో ఇచ్చిండ్రు. ఇప్పుడు లాస్ట్ జీవో ఎప్పుడు ఇచ్చిందంటే 2018-19లో ఇచ్చినారు. 55,000 కోట్లకు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. ఇప్పుడు లేటెస్ట్ 1,00,000 కోట్లు కావాలన్నట్టు దానికి. అంటే 10,000 కోట్లతో స్టార్ట్ అయిన పోలవరం పూర్తి కావాలంటే ఇవాళ 1,00,000 కోట్లు కావాలి. అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు? 10 రెట్లు. ఇది ఎవరు కడుతుండ్రు? కేంద్ర ప్రభుత్వం కడుతుంది, సెంట్రల్ వాటర్ కమిషన్ కడుతుంది. మరి ఆడ 10 రెట్లు పోలవరం ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందంటే అవినీతి జరిగింది, కేంద్ర ప్రభుత్వ పెద్దలు తిన్నారు అని మేము మాట్లాడరాదా? మేము మాట్లాడలేమా? మరి ఆడ 10,000 కోట్ల పూర్తి అవుతుండే, పోలవరం జల్లి కట్టే 10,000 అవుతుండే, 1,00,000 కోట్లు అయింది, 90,000 కోట్ల అవినీతి జరిగిందని మాకు మాట్లాడరాదా ఏంది? ఇది పద్ధతి కాదు. దయచేసి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల కాస్ట్ ఎట్లా పెరిగినాయి గౌరవనీయులు శ్రీఆర్ అన్న అన్ని వివరించింది. ఇంకా నేను దాంట్లోకి పోను. కానీ మాది ఉద్యమ పార్టీ. ఇవాళ మా ప్రయత్నం ఏముంటుంది? తెలంగాణ ఉద్యమంలో నుంచి ఈ ఆనాడు దేవాదులు వచ్చిందంటే తెలంగాణ ఉద్యమంలో వచ్చింది. ప్రాణహితకు మీరు హడావిడిగా కొబ్బరికాయ కొట్టిందంటే తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చింది. అంతకుముందు ప్రాణహిత లేదు, దేవాదులు లేదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టినాకనే, కేసీఆర్ గారు గులాబీ జెండా పట్టినాకనే దేవాదులు వచ్చింది, ఇవాళ ప్రాణహిత వచ్చింది. ఈ ప్రాణహితనే కాళేశ్వరం ఈరోజు. ఎందుకంటే ఇది ఉద్యమాల్లో నుంచి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఈనాడు ఆయన ఉద్యమాల్లో ఉద్యమ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసిండు. ఇప్పుడు ముఖ్యమంత్రిగానైనా కనీసం తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి అనేదే మా విజ్ఞప్తి. ఎందుకంటే ఉద్యమంలో మీకు ద్రోహం చేసిన చరిత్ర ఉంది. కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానైనా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం చేయొద్దు, చరిత్రహీనులుగా మిగిలొద్దని మేము ఆయనకు చెప్పదలుచుకున్నాం.